కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. సో ఇప్పుడు బెన్నీ అన్నారు కాబట్టి బెన్నీ పక్కనుంటే మీకు ఇంకా ధైర్యం వస్తుందని మాకు తెలుసు. ఉన్నాడు. బెన్నీని పిలుద్దాం ఒకసారి. బెన్నీ ప్లీజ్. సుధాకర్ గారు, సో ఇప్పుడు మీకు లెఫ్ట్ రైట్ గుండెకాయ వచ్చేసాడు పక్కకి. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం నాన్నక ప్రేమతో షోలో మీ ఇద్దరిని మేము మన ఛానల్లో చాలా గ్రాండ్ గా చేయాలని, బట్ మీరు ఇంట్లోనే నాకు కంఫర్ట్ అనేసరికి ఇంటికే రావాల్సి వచ్చింది. సో ఫస్ట్ టైం బెన్నీ నాన్నక ప్రేమతో నాన్నతో కూర్చున్నావు కాబట్టి ఏం చెప్తావు నాన్న గురించి, నాన్న సినిమాల గురించి, నాన్న మంచితనం గురించి ఏం చెప్తారు మీరు? ఆయన ఎప్పుడు నన్ను ఏం తిట్టింది కొట్టింది లేదన్నమాట. ఫస్ట్ పంక్చువల్గా ఉండాలి, షూట్ పరంగా రియల్ లైఫ్ లో కూడా డిసిప్లిన్ ముఖ్యం, అది ఎక్కువ చెప్తుంటారు అనమాట. అవి తీసుకుని అవి ఫాలో అవుతుంది. ఓకే, కానీ సినిమాల గురించి ఏం చెప్పగలను? అన్ని సినిమాలు నేనే చూడలేదు, నేను ఒక 50% చూసుంటాను సినిమా. డాడీ నాన్నవా? ఓ, ఎన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు నాన్న అసలుకి. ఓ మై గాడ్, చాలా తక్కువ అరుదుగా ఉన్నారు అలాంటి ఆర్టిస్టులు. చాలా వెరైటీ చేశారు. విలన్ లో కామెడీ చేశారు, సీరియస్ విలన్ చేశారు. మజ్ను చూసుకుంటే అన్ని రకాల వేరియేషన్స్ చూపించగలరు. బట్ సుధాకర్ గారు పెళ్ళైన చాలా ఇయర్స్ తర్వాత బెన్నీ పుట్టాడు కదా. ఇంకా పిల్లలు పుడతారో లేదా అన్న టైంలో బాబు పుట్టినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, మీది కానీ మేడంది కానీ? చాలా ఆనందపడ్డాను, సంతోషపడ్డాను. అపోలో హాస్పిటల్లో బెన్నీ పుట్టాడు. బాగా సెలబ్రేట్ చేసి హోటల్లోనే, హాస్పిటల్లోనే, అపోలో హాస్పిటల్ అందరికి స్వీట్స్ పంచాము, తర్వాత అందరికి గిఫ్ట్లు ఇచ్చాను. ఆ విధంగా జరిగింది. ఏ సినిమా అప్పుడు పుట్టాడు బెన్నీ? మావిడ కలెక్టర్. ఓకే, జగత్ బాబు హీరో అప్పుడు. ఓకే, చెన్నైలో ఉన్నారా మీరు? లేదు, ఏమన్నా. నేను పుట్టిన 1 year కి వచ్చారు హైదరాబాద్ కి. నాకు తమిళ్ కూడా రాదు. ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది అప్పుడు. అవునవును, తమిళ్ రాదా నీకు? నాకు రాదు. అరే నాన్న తమిళ్లో ఎంత పెద్ద స్టార్ హీరో, తమిళ్ నేర్చుకోకపోతే ఎట్లా నువ్వు? అంటే నేను తమిళ సినిమా చూస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. నేను పుట్టిన 1 year తర్వాత వచ్చాను కాబట్టి తమిళ్ రాదు. ఇంట్లో నాకేమన్నా తెలియకుండా సీక్రెట్ మాట్లాడాలి, తమిళ్లో మాట్లాడతారు అన్నమాట. ఓకే, మదర్ ఇంకా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగులో చేయాలన్న ఉద్దేశంతో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ లేకపోతే సినిమా పెద్దలు గానీ గుర్తుపడతా ఉంటారు. ఎలా ఉండేది ఆ క్రేజ్? పడతా ఉంటారు. క్రేజ్ ఇంకా ఉంది కాబట్టి గుర్తుపడతా ఉంటారు. తమిళ యాక్ట్ చేసిన సుధాకర్ కదా, కిళకే అంటా ఉంటారు, గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మీ ఫస్ట్ డైరెక్టర్ కలవడం భారతీయ హోటల్లో చూసి ఫస్ట్ ఛాన్స్ కిళకే పౌరం ఇచ్చారు. అది 1 year ఆడింది. అది 16 వయసు తెలుగులో. అవును, తమిళలో కిళకే పౌరే. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత వేరే పెద్ద హీరోని చూసుకుంటాం. తెలుగులో తూర్పులేరు. అవును, ఆ హిట్ పేరు కదా మీరు రాధిక గారు. అవును, అది 20 పిక్చర్లు యాక్ట్ చేసింది హీరోయిన్ గా. ఓకే సార్, మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను విన్నాను ఒకటి, తూర్పు వెళ్లే రైల్లో ఒక సీన్ లో తెలియక మేడం మిమ్మల్ని కొట్టారంట ఒక సీన్ లో. సో నాన్న సినిమాల్లో మీకు నచ్చింది తమిళ్లో? కలుక్కల్ ఈరమ్ అని ఉంటుంది. డాడీ ఇంకా విజయశాంతి గారు చేస్తారు అనమాట దానిలో. భారతరాజ గారు కూడా ఉంటారు దానిలో. ఆయన ఒక హీరో, డాడీ ఒక హీరో. ఓకే, ఆ సినిమా బాగుంటుంది, ఆ సినిమా ఇష్టం నాకు. సో నాన్న సినిమాలలో ఒక హీరోగా చేశారు, కామెడీ విలన్ గా చేశారు, సీరియస్ విలన్ గా చేశారు, అన్ని రకాలు చూసాం మనం. నాన్నలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది నెక్స్ట్ జనరేషన్స్ కి. బట్ ఇంట్లో ఏ విధంగా ఉంటారు నాన్న? హీరోనా, లేకపోతే కామెడీ విలనా, లేకపోతే సీరియస్ విలనా? విలన్ కాదు, కామెడీ గారు ఉంటారు. ఎక్కువ జోక్స్ వేస్తూ ఉంటారు అందరితో, ఫ్యామిలీతో. సీరియస్ చాలా తక్కువ అయ్యేది. సీరియస్ చాలా రేరా? చాలా రేర్. ఓకే, ఏ విషయాల్లో ఎక్కువ అవుతారు సీరియస్? ఏమైనా టైం కి అవ్వకపోతే, అంటే ఏదైనా కావాలట్లా సెకండ్స్ లో వచ్చేయాలి అంతే. ఓకే, ఏదైనా తెప్పించమంటారు, ఇట్లా తల తిప్పిల వచ్చేయాలంటారు. ఓకే, అదొక్కటి. అప్పుడు సీరియస్ అవుతారు అవ్వకపోతే. ఓకే, సుధాకర్ గారు బెన్నీ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? కోపం ఎక్కువ. బెన్నీ చురుకోపం, చిరాకు పడతాడు. అవునా? మాకు అసలు అనిపించలేదు. మార్నింగ్ వచ్చింది సరదా ఉంటాడు. నేనేమన్నా అన్నా లేకుంటే బిజ్జు ఏమన్నా మాట్లాడినా టక్కన చిరాకు పడతాడు అనమాట. చిరుకోపం అంటారు కదా, అది కోపిస్ట్ కాదు, చిరుకోపం. ఓకే, అంతే. ఏం బెన్నీ కోపమా నీకు? అలవాట్లో వచ్చేస్తాను, మరి ఏం చేస్తాం. లవ్ మ్యారేజ్ సార్ మీది? అరేంజ్ మ్యారేజ్. మేడం ఫస్ట్ అంటే మీరు యాక్టింగ్ లోకి వచ్చిన తర్వాతే కదా పెళ్ళైంది? అవును.
బట్ అప్పుల్లో సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలంటేనే చాలా భయపడేవాళ్ళు పేరెంట్స్. అలాంటిది మీలో ఉన్న మంచి క్వాలిటీ చూసేనే వాళ్ళే, లేకపోతే మీరు ఒక పెద్ద స్టార్ అయ్యారని ఇవ్వాలి, లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసే? బ్యాక్గ్రౌండ్ చూసి. ఓకే. మా అత్తగారు బాగా ఎంకరేజ్ చేశారు. మా అత్తగారు బాగా మరి ఎంకరేజ్ చేసి ఫస్ట్ టైం నాకు ఛానల్ కంపల్సరీగా ఇతనికే సుధాకర్కే ఇవ్వాలని చెప్పేసి మా అత్తగారు కంపల్ చేసి నాకు పిల్లనిచ్చారు. ఓకే. అమ్మమ్మకి సినిమాలు పిచ్చి అనమాట. అమ్మమ్మకి అక్కడ ప్లస్ అయిపోయింది. అవునవును. ఓకే. ఉన్నారా ఇప్పుడు అమ్మమ్మ? ఓకే. సో పెళ్లి మీది లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్డ్. అరేంజ్డ్. చాలా ఎర్లీగా పెళ్లి చేసేసుకున్నారు బెన్నీ అనేది టాక్ బయట. అంటే మెయిన్లీ వీళ్ళు కొంచెం అంటే అందరూ 60+ కదండి ఇంట్లో, మెయిన్లీ వాళ్ళ కోసమే చేసుకున్నారు. ఓకే. అంటే మళ్ళీ పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి అదొక్కటే ఉంది, నేను పెళ్లి చేసుకోవాలని. నా హెల్త్ కూడా అంత మాత్రం కదా. ఓకే. అందుకే ఆ విషయం మీదే చేసుకున్నాను నేను మెయిన్. కేవలం అమ్మ నాన్న ఫ్యామిలీ అవును వాళ్ళ కోసం. గ్రేట్, గుడ్ డిసిషన్ అసలుకి. సో ఇవాళ పిల్లలు ఎవరు ఆలోచిస్తున్నారు అట్లా? ఎవరు ఆలోచించారు? ఇప్పుడు అర్థం అవుతుంది నాన్నగారి పెంపకం ఎలా ఉందో. చాలా రేర్ ఉంటారు, నేను తక్కువ మంది చూసాను. అవును, అందరూ 30+ చేయాలని అనుకుంటున్నారు ఈ మధ్యలో. అవును. ఇంకొకటి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు నేను ఏదో ఒకటి అచీవ్ అవ్వాలి, అచీవ్ అయిన తర్వాత పెళ్లి. నాకు అదే ఉండింది, కాకపోతే ఆలోచించాను గురువు పెద్దవాళ్ళు. ఓకే. ఇంకా అది ఎప్పుడు చెప్పలేం కదండి, సక్సెస్ ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, కొన్ని ఏళ్ళతో రావచ్చు. సో అందుకే చేసేసుకున్నాను మెయిన్లీ. సూపర్. బట్ ఇండస్ట్రీకి వచ్చారు, నాన్న సినిమాలు చూసి నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారా, లేకపోతే ఏదో అందరు వస్తున్నారు కాబట్టి నేను కూడా రావాలి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో వచ్చారా? ఫస్ట్ నేను నాకు కథలు అవి రాసుకోవడం ఇంట్రెస్ట్ అన్నమాట ఫస్ట్ నుంచి. స్కూల్ నుంచి ఇట్లా కథలు, స్టోరీలు, చిన్న చిన్న కామిక్స్ అలా వేసేవాడిని. అది నాకు తెలియదు, అంటే అప్పటికి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు డాడీ సినిమాలు వాటిలో. సో అది స్లోగా చెప్పారు, నేను కూడా రాసేవాడిని రా కథలు స్కూల్లో అన్నప్పుడు. సో మేబీ ప్యాషనే, మెయిన్ ప్యాషనే. ఓకే. ప్యాషన్ తర్వాత డాడీని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను అనమాట. నాన్న ఇన్ని రకాల వేరియేషన్ చేశారు, నువ్వు ఎలాంటి ఎక్కువ ఎలాంటి అంటే ఏ జోనర్ ఎక్కువ ఇష్టపడుతుంటావు? అంటే ఇలా చెయ్యాలి నేను డెఫినెట్ గా యాజ్ ఎ హీరోగా ఇలా చేస్తేనే బాగుంటుంది. హీరో అన్నట్టు కాదు, మంచి క్యారెక్టర్ ఉంటే చేద్దామని అంతే. ఓకే, అలా ఉంటే సక్సెస్ అయిపోతాను, ప్రాబ్లం లేదు. అది ఎప్పుడు హీరో అన్నట్టు ఎప్పుడు లేదు. నేను ఎవరికైనా అదే చెప్తాను, క్యారెక్టర్ మంచిది ఉంటే చేస్తానండి. కామెడీ జానర్ నాకు ఇష్టం. ఓకే. మొన్న రీసెంట్ చేసిన ఫిల్మ్ కూడా అది కామిక్ రోలే అనమాట, బ్రహ్మానందం. సార్ మీకు ఎలా ఇష్టం సార్? బాబుని ఎలాంటి క్యారెక్టర్ లో చూడటం ఇష్టం? అన్ని రకాల క్యారెక్టర్ చేయాలి ఇష్టం మీలాగా. నేను ఎలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి కమెడియన్ అవ్వాలని కోరిక. ఇప్పుడు డాడీ ఇంత మందితో యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు బయట ఎలా ఉంది మీకు? వామ్ వెల్కమ్ సుధాకర్ గారు అబ్బాయి, సో మా ఫ్యామిలీ లాగా మన సినిమాలో చెప్దాం, వచ్చి చేసేద్దాం అనేది ఉందా నాన్న? ఉంది. డాడీ చూసి బాగా చూస్తారు ఎవరన్నా, అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సుధాకర్ అబ్బాయి చాలా మంది. ఓకే. అలా ఉన్నాడు, ఇంతకుముందు సుధాకర్ ఉన్నాడు, అలా ఉన్నాడు. మీ అబ్బాయి అంటే చాలా మంది అడిగారు నన్ను కూడా. మా అబ్బాయి మీరు ఎంగిలో ఉన్నాడు అని. మీరు మంచిగా బుగ్గలేసుకుని భలే ఉంటారు, బబ్లీగా. అవును, ఎంగిలో ఎన్నుడు అలాగే ఉన్నాడుగా. మరి అంతలేదు, కొంచెం ఫేర్ ఉంటారు. డాడీ ఫేర్ ఉంటారు. కలిసావా మన నాన్నతో వర్క్ చేసిన అందరు హీరోస్ ని కలిసి, నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను సార్, మీ సినిమాలో మంచి అవకాశం ఏముంది, డైరెక్టర్స్ ని కానీ లేకపోతే హీరోస్ ని కానీ కలుస్తున్నాను ఆ ప్రయత్నంలో ట్రయల్స్ లో. ఓకే. సో ఇప్పుడంటే మీకు చాలా ఈజీగా నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆ యాక్సెస్ ఉంటది, ఓకే సుధాకర్ గారు అబ్బాయి కాబట్టి రండి మాట్లాడదామని. బట్ సుధాకర్ గారు ఇనిషియల్ డేస్ లో మీకు ఎలా సార్? అంటే ఫోటోలు పట్టుకొని తిరగాలి, స్టూడియోలు డైరెక్టర్ల దగ్గరికి. హోటల్ ఎవరు మీకు ఎక్కువ హెల్ప్ చేసింది ఎవరు మీ ఫ్యామిలీలో అంటే ఎవరని చెప్తారు? మా అన్నయ్య. మొత్తం ఇండస్ట్రీ తీసుకొచ్చింది, ప్రతి విషయం కూడా మా అన్నయ్య చూసుకుంటాడు. నన్ను ఫిల్మ్స్ లో జాయిన్ చేసి కూడా మా అన్నయ్య. ఓకే. విజయ్ కుమార్ ఆయన పేరు, ఆయనే మొత్తం ఇండస్ట్రీ. ఇప్పుడు అన్ని రకాలుగా మా ఇంట్లో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా, బ్రదర్స్కి ఏ ప్రాబ్లం ఉందో మొత్తం ఆయనే చూస్తారు. సో ఆయన వల్ల ఈ స్థాయిలో ఉన్నారు. అంతే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నన్ను తీసుకెళ్లి జాయిన్ చేసి కూడా మా అన్నయ్య. అది ఫోటోలు ఆయనే తీసుకెళ్లి అక్కడ చూపించారు అనమాట చెన్నైలో. సో ఎవరు సార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మీ ఫ్రెండ్స్ అప్పుడున్న బ్యాచ్? చిరంజీవి హరిప్రసాద్. అంతే. భానుచంద్ర గారు, భానుచందర్. సో రజనీ గారు, కమల్ హాసన్ మీ తర్వాత బ్యాచ్, ముందు బ్యాచ్? వాళ్ళ ఇన్స్టిట్యూట్ కాదు, వాళ్ళు మామూలు బయట నుంచి వచ్చారు వాళ్ళు. ఓకే. మన కనక ఆమె కదా, లక్ష్మి గారే కదా? దేవదాస్ భార్య, దేవదాస్ కనకాల గారి భార్య. సో అప్పుడు ఇన్స్టిట్యూట్ లో చేస్తేనే ఒక వాల్యూ ఉండేది ఆర్టిస్ట్ కి. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారా వీళ్ళు అనేది ఉండేది.
ఇప్పుడేంటి ఇంకా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో ఏం లేవు, సోషల్ మీడియా నుంచి వచ్చేస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా మారిపోయింది కదా సినిమా. ఇప్పుడు ఫాలో అవుతుంటారా సార్ ఇప్పుడు సినిమాల్ని? చూస్తుంటాను. కొన్ని సెలెక్టివ్ చూస్తుంటాడు, నేను చూపిస్తాను డాడీగా. ఆయన అడుగుతారు ఇది చూడాలనుంది అంటే చూపిస్తాను, లేకపోతే చూడరు అసలు. ఓకే. రీసెంట్ గా అది చూసారు, సరిపోద్ద శనివారం చూసారు. సరిపోద్ద శనివారం నానిది. పుష్ప చూసాను. పుష్ప 2 చూడలేదు. పుష్ప 1 చూసాను రా. 1 చూసాను. పుష్ప 1 చూసాను. చూడ నాన్నకే గుర్తుంది మీకన్నా. అది ఎప్పుడో రీసెంట్ గా ఏది చూసారని అది చెప్తాను. సో రీసెంట్ గా పుష్ప చూసారు. పుష్ప చూసాను. పిచ్చెక్కిపోయిందా? నచ్చింది, బాగా నచ్చింది. సో ఇప్పుడున్న హీరోస్ లో బాగా నచ్చే హీరో ఎవరు సుధాకర్ గారు? మీకు ఎంతో మందిని హీరోస్ చూసుంటారు మీరు. అల్లు అర్జున్ అనుకోవాలి. అల్లు అర్జున్ కొంచెం బాగానే ఇష్టం నాకు. ఓకే. బాగా చేస్తారు. తర్వాత కమెడియన్స్ సునీల్ ఇష్టం బాగానే. సునీల్ బాగా చేస్తాడు, మంచి ఇంట్రెస్ట్ నాకు. ఆ సినిమా సునీల్ ఉన్నాడా చూస్తాను, ఇంట్రెస్ట్. ఓకే. సో మీరు బాగా పీక్ లో ఉన్నప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు. అవును. తర్వాత కదా వచ్చింది, ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చారు వాళ్ళంతా. మీరంతా 80s 70s లో ఉన్నారు కదా. అవును సార్. లాస్ట్ చేసిన సినిమా అంటే తెలుగులో మా అందరికి గుర్తుండి సంక్రాంతి. ఈయన సినిమా వచ్చింది కదా, దాంట్లో యాక్ట్ చేశాను అంతే. సూర్య గారిది గ్యాంగ్ లో తానాసేందకోట తమిళ. ఆ షూట్ అప్పుడు నేను మిమ్మల్ని రామోజీ ఫిలిం సిటీలో కలిసాను. అవును, కరెక్ట్.